కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూజివీడు నియోజకవర్గ టీడీపీ నేతలకు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఫోన్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ నూజివీడు సీటు ఇస్తున్నారని, అందరం కలిసి పనిచేద్దామని నియోజకవర్గ నేతలతో చెప్పినట్టు సమాచారం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నూజివీడు ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్థసారథికి సీటు కన్ఫామ్ అయ్యాక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూజివీడు నియోజకవర్గ టీడీపీ నేతలకు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఫోన్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ నూజివీడు సీటు ఇస్తున్నారని, అందరం కలిసి పనిచేద్దామని నియోజకవర్గ నేతలతో చెప్పినట్టు సమాచారం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నూజివీడు ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్థసారథికి సీటు కన్ఫామ్ అయ్యాక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నూజివీడు టీడీపీ రాజకీయాల్లో కొంత కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. పెనమలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పార్థసారథి ప్రస్తుతం తొలుతైతే పెనమలూరు నుండి పోటీ చేస్తానని చెప్పి ఆయన కేడర్కి చెప్పినప్పటికీ కూడా అధిష్టానంతో చర్చల అనంతరం మాత్రం ఆయన నూజివీడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన నూజివీడులో ఉన్నటువంటి టీడీపీ కేడర్ కూడా చాట్రాయి మండలంలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఆయన ఫోన్లు చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి తాను బరిలోకి దిగబోతున్నాను నూజివీడు నుంచి అని చెప్పడంతో పాటుగా ఎన్నికల్లో కలిసి పనిచేద్దాము, వర్గాల వారీగా కాకుండా కలిసి ముందుకు వెళ్లి విజయం సాధిద్దాం అనే విషయానికి సంబంధించి అక్కడ కేడర్ తో మాట్లాడినట్టుగైతే మనకు సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ గత 2 ఎన్నికల్లో కూడా పోటీ చేసి పరాజయం పాలైనటువంటి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆయన ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రస్తుతం తెలుసుకోవడంతో పాటుగా నూజివీడు టికెట్ పార్థసారథికి కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన రాజకీయ నిర్ణయానికి సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఆయన వర్గం కూడా చెబుతోంది. ఇటు పార్థసారథి గానీ అటు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన నాయకులుగా కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కలిసి ముందుకు వెళ్తారా, లేకపోతే పార్థసారథికి నూజివీడు నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన పార్టీ వీడి వేరే నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రస్తుతం నూజివీడు రాజకీయాల్లో టీడీపీలో అయితే ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.